హాయ్ అండి, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 8 బ్రెడ్ ముక్కలను తీసుకున్నానండి. వాటిని 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం ఆయిల్ 2 వేసానండి. చూడండి, ఈ విధంగా బాగా ఒక్కో పీస్ వేయించుకోవాలండి. 2 వైపులా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి. ఒక్కసారిగా వేసిన నెయ్యి ఆయిల్ అనేది ఒక్కసారిగా పీల్చేస్తుందండి. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి బ్రెడ్ పీసెస్ని. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి. అలాగే మిగిలిన ముక్కలను మొత్తాన్ని కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనం వేయించుకునే దానిలోనే ఉంటుందండి టేస్ట్ అనేది. మాడిపోతే బాగా టేస్ట్ మారిపోతుంది, బాగోదండి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏ వంటకం కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ట్రై చేసి అది ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మొత్తం వేయించేసేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ సపరేట్గా తీసేసుకోవాలి. తర్వాత మనం వేరే ప్యాన్ పెట్టుకోవాలండి. పాకం కోసం వేరే ప్యాన్ పెట్టుకున్నానండి నేను. పెట్టుకుని మనం కప్పు పంచదార అండి. నాకైతే తీపి సరిపోతుంది. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు నిండా తీసుకోండి. నేను తలకట్టుది కప్పు తీసుకున్నాను. తీసుకుని ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నారో ఆ కప్పుతో కప్పుడు వాటర్ అనేది పోయండి. పంచదార మొత్తం కరిగిపోవాలండి బాగా. తర్వాత దానిలో యాలకుల పొడి వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. వాటర్ అనేది బాగా మరగాలండి. కొంచెం దీనిలో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి. కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాను. కొంచెం కలర్ కోసం స్వీట్ షాప్లో ఇలాగే వేస్తారండి. మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత చూడండి, పంచదార పాకం అనేది ఈ విధంగా మరగాలండి. దీనికి పాకం ఏం అవసరం లేదండి. మనం గులాబ్ జామ్కి ఎలా అయితే రెడీ చేస్తామో సేమ్ ఆ విధంగా వచ్చిన తర్వాత చూడండి బాగా మరుగుతుంది కదండి. ఈ మరుగుతున్న టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకోవాలండి. ఒక్కో పీసు అవి బాగా షుగర్ సిరప్ అనేది బాగా పట్టేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం బ్రెడ్ ముక్కలు మొత్తం వేసేసుకొని అవి సాఫ్ట్గా అయిపోతాయండి. సాఫ్ట్గా అయిపోతున్నాయి కదండి. చూడండి, ఈ విధంగా బాగా మనం పంచదార పాకాన్ని మొత్తం బ్రెడ్ ముక్కలు మొత్తానికి పట్టివ్వాలండి. పట్టించి స్మాష్ చేసుకుంటూ ఉండాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి, ఈ విధంగా మొత్తం స్మాష్ చేసుకుంటూ ఉండండి. పంచదార పాకం అనేది అబ్జర్వ్ చేసుకున్నదంతా మెత్తగా అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గెరటితోనే స్మాష్ చేసుకుంటూ తిప్పుకోవాలండి. పంచదార పాకం అంతా పట్టేసేసింది కదండి. ఈ టైంలో కొంతమంది పచ్చి కోవా వేస్తారండి. నేను పచ్చి కోవా వేయట్లేదు. కాచి చల్లార్చిన పాలండి, మీగడతో సహా వేసుకుంటున్నాను పాలు 1 కప్పు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను మీగడతో సహా వేసుకున్నాను పాలు అనేది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మీగడతో సహా వేసుకుంటే చాలా అంటే చాలా క్రీమీగాను చాలా టేస్టీగా ఉంటుందండి.
ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే స్వీట్ షాపులలో కోవా వేస్తారండి, పచ్చి కోవా. అలా కాకుండా ఈ విధంగా పాలు వేసి మీగడతో సహా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడుతుంది కదండి. ఈ టైంలో మనం దించేసుకోవాలండి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచి తీసేసేయడమేనండి. చూడండి ఈ విధంగా ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి, చాలా అంటే చాలా క్రీమీగా, టెక్స్చర్ కూడా చూడండి చాలా అంటే బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.